హలో గైస్. పవన్ కళ్యాణ్ గారు ఓజీ షూట్‌కి పర్మిషన్ వాళ్ళకి డేట్స్ ఇచ్చారు. షెడ్యూల్ స్టార్ట్ చేసుకోమని చెప్పారన్నట్టు కూడా ఒక రీసెంట్‌గా ఒక టాక్ అయితే వచ్చింది. ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట మూవీ గురించి. ఆ ఓజీ కోసం అయితే మాత్రం నిజంగా తలకిందులుగా తపస్సు చేసినంత వెయిటింగ్ అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి 3 సినిమాలలో మోస్ట్ మోస్ట్ ఎక్సైటింగ్ మూవీ, ఎక్సైటింగ్ కాంబినేషను వాళ్ళిద్దరు చేయడం అన్నది. సినిమా ఎప్పటి నుంచో ఆ టీజర్ ఎప్పుడో వచ్చింది గ్లిమ్స్. అక్కడి నుంచి ఇంకా దాని మీద హైప్ పెరిగిపోయింది. బీజిఎం మాత్రం చిత్త కొట్టేశాడు తమన్ మాత్రం. అది నా ఆ బీజిఎం విన్నప్పుడు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఆ గూస్ బంప్స్, ఆ మ్యూజిక్ వింటా ఉంటే అసలు థియేటర్లో ఎట్లా ఉంటుంది ఈ సీన్స్ ఒకసారి చూస్తే. పవన్ కళ్యాణ్ది రేంజ్ అంటే ఆల్రెడీ రేంజ్ మారిపోయింది అనుకో. ఆల్రెడీ ఆయన ఇండియా వైడ్ ఫేమస్ ఇప్పుడు రాజకీయాల పరంగా. హీరోగా ఈ సినిమాతో నిజంగా సినిమాలు ఆపేయచ్చు ఇక్కడితో, నాకు తెలిసి చెప్పలేం కానీ. బట్ ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ది ఒక రేంజ్ ఉంటుంది. చూస్తే థియేటర్లు మొత్తం దడ 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 రాలిపోతాయి. నిజంగా చెప్పాలంటే నిజంగా అంతే ఉంటుంది. ఆ సౌండ్, తమన్ సౌండ్కి, పవన్ కళ్యాణ్ స్వాగ్కి, మన డైరెక్టర్ టేకింగ్కి చాలా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. సో సెట్స్లో తొందరలో జాయిన్ అవుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టీం వాళ్ళు షెడ్యూల్ అయితే వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. సినిమా షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసుకుని తొందరగా రిలీజ్ అయిపోతే ఆ సినిమాను చూసి మేము థియేటర్లో ఈలలు వేసుకొని, కేకలు వేసుకొని, చొక్కాలు చింపేసుకొని, ఫ్యాన్స్ అందరూ ఉంటారుగా, ఇవన్నీ వేయాలిగా. ఇవన్నీ వేస్తేనే పవన్ కళ్యాణ్ సినిమా అంటే. ఒకప్పుడు ఎట్లా ఉండింది, ఈ మధ్య గ్యాప్ వచ్చి పాపం కరువులో ఉన్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా అయితే నిజంగా చెప్పాలంటే. సో యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ సినిమా అంటే నేను కూడా చాలా ఇష్టపడతా. ఈ సినిమా కోసం, ఓజీ కోసం అయితే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాను అనమాట. ఇది మెయిన్ బకెట్ లిస్ట్లో ఉన్న సినిమా అనమాట. వెయిటింగ్ 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 పెడుతుంది. చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది సినిమా ఇది యాక్చువల్గా. సో ఎంతవరకు వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, తొందరగా అప్డేట్స్ వదలండి అయ్యా అన్న, ప్లీజ్ అప్డేట్స్ వదలండి. సినిమా ఎప్పుడు వస్తుంది అసలు, సినిమా స్టోరీ ఒక గ్యాంగ్స్టర్ సైడ్ మీద నడుస్తుంది అని చెప్పి అన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బిజీ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. షెడ్యూల్స్ లేక, షూటింగ్ లేక. సో ఇప్పుడు స్టార్ట్ అయితే అన్న ఫటాఫట్ ఇచ్చిన టైంలోనే ఫాస్ట్గా పూర్తి చేసుకొని సినిమాను తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియను. ఫ్యాన్స్కి కూడా కొంచెం ఒక ఊరట వస్తుంది ఈ సినిమాకి. అప్డేట్స్ వస్తే ఏమన్నా రిలీజ్ తొందరలో అయ్యే ఛాన్స్ ఉంటాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. సినిమా నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చేంత వరకు మనం ఆగాల్సిందే, ఏం చెప్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతా అని చెప్పేసి. సో పీకే ఫ్యాన్స్, మీకు ఏమనిపిస్తుందయ్యా? నాకే ఆగట్లేదు, మీకు ఎలా ఆగుతుంది, మీరు ఎలా ఆగుతున్నారు ఈ సినిమా కోసం చూడాలని. సో హార్ట్ మీద చేసుకుని చెప్తున్నా, ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, పెద్ద సక్సెస్ కావాలి. సో పీకే ఫ్యాన్స్ మీరు ఏమంటారు, ఏమనుకుంటున్నారు, సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అనుకుంటాం ఏముంది, ఇంకా ఆల్రెడీ దడ 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 అంతే ఇంకా.